రాజకీయాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికే కాదని దేశ రక్షణకు దోహదం చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ నావెల్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టుకు సంపూర్ణంగా సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. దామగుండం VLF కేంద్రంతో పర్యావరణానికి నష్టం జరగదన్న ఆయన స్థానికుల ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందన్నారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో భద్రతకు సరిహద్దు దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని, ఏ ఒక్కరూ దూరమైనా బయట శక్తులకు అవకాశం లభిస్తుందని రాజ్నాథ్ హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో VLF రాడార్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహా ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దామగుండంలో VLF కేంద్రం ఏర్పాటుపై కొందరు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుపై రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా దేశ భద్రత, రక్షణ విషయంలో రాజీ పడబోమన్నారు. నేవీ కళాశాలలో 25% సీట్లు స్థానికులకు ఇవ్వాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి, దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వాళ్లకు కనువిప్పు కలగాలి. 2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ బదలాయింపు గాని, అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ ను అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం గాని పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి. ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదు అని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను. పర్యావరణ రక్షకులకు, పర్యావరణ ప్రేమికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. దేశంలో ఉన్న ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి మనము చర్చించుకుంటాము. దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. దేశ భద్రత విషయంలో VLF కేంద్రం చాలా ముఖ్యమైందని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. బంగాళాఖాతం, హిందూ సముద్రంలో రక్షణ అనేది భారత్కు అత్యంత కీలకమని, ఇందుకు పొరుగు దేశాల సహకారం కూడా అవసరమని రాజ్నాథ్ వివరించారు. ఏ ఒక్క దేశం వెనకడుగు వేసినా బయట శక్తులకు అవకాశం లభిస్తుందని హెచ్చరించారు. సముద్రంపై ఆధిపత్యం సాధించిన వాళ్లే మరింత అభివృద్ధి చెందుతారని వివరించారు. आज कई मिनरल्स, कई रेयर अर्थ इत्यादि जो समुद्र के अंदर पाए जाते हैं, इन मैरीन रिसोर्सेज को प्राप्त करने के लिए दुनिया के बड़े बड़े पावर्स हिंद महासागर क्षेत्र में आने के लिए होड़ लगा रखी है. साथियों, इतिहास भी इस बात का गवाह है कि जिस भी देश ने दुनिया में अपनी विशेष पहचान बनाई है, जो शक्तिशाली बने हैं, उन्होंने एक समय में समुद्र पर डोमिनेट जरूर किया है. इस स्ट्रेटेजिक डोमिनेशन तथा रिसोर्सेज के कंपटीशन में अगर भारत को अपना इंटरेस्ट सिक्योर करना है तो हमारे पास प्लेटफॉर्म्स और इक्विपमेंट्स का यह होना तो जरूरी है ही, परंतु इसके साथ साथ कम्युनिकेशन सिस्टम का भी एक मजबूत होना यह बहुत ही आवश्यक है. इसीलिए यह वेरी लो फ्रीक्वेंसी आज इसका जो यहाँ पर शिलान्यास हुआ है उसका एक महत्व है. VLF కేంద్రం వికారాబాద్ జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తుందని, పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని రాజ్నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. उनके मन में कुछ भ्रांतियां, कुछ कंफ्यूजन थी तथा इस प्रोजेक्ट के पर्यावरण को लेकर के ऊपर पड़ने वाले प्रभाव को लेकर भी कुछ गलतफहमियां पैदा हुई. मैं इस मंच से इन सभी लोगों को आश्वासन देना चाहता हूं कि सरकार खुद पर्यावरण सुरक्षा को लेकर अत्यंत गंभीर है. हमने इस बात का भी ध्यान रखा है कि इस वेरी लो फ्रीक्वेंसी स्टेशन के निर्माण के समय अगर जरूरत हुई तो प्रभावित नागरिकों के पुनर्वास की व्यवस्था भी इंश्योर की जाएगी, लेकिन मैं समझता हूं शायद आवश्यकता इसे न महसूस. साथियों, आप देखिए कि पिछले 35 वर्षों से INS कट्टाबोमन में जो हमारा कम्युनिकेशन स्टेशन इस समय कार्यरत है, उसने भी वहां लोकल इकोसिस्टम पर किसी प्रकार का नेगेटिव इंपैक्ट नहीं होने दिया है. वहां की बायोडाइवर्सिटी और वाइल्ड दोनों आज सुरक्षित हैं, कोई भी जाकर उसे देख सकता है. हम इस VLF स्टेशन में
और भी नई टेक्नोलॉजी के साथ यह सुनिश्चित कर रहे हैं कि पर्यावरण पर किसी भी प्रकार का एडवर्स इंपैक्ट न पड़े। साथियों, इसके साथ ही ये वेरी लो फ्रीक्वेंसी स्टेशन यहाँ की लोकल पॉपुलेशन के लिए भी रोजगार और आर्थिक विकास के नए आयाम खोलेगा, यह भी आपको मैं भरोसा दिलाना चाहता हूँ। దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ నావల్ కేంద్రం ఏర్పాటుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. साथियों, इस वेरी लो फ्रीक्वेंसी स्टेशन के निर्माण से जुड़े सभी स्टेक होल्डर्स को भी मैं अपनी तरफ से हार्दिक बधाई देता हूं। इसके साथ ही मैं तेलंगाना सरकार का और विशेष रूप से तेलंगाना के माननीय मुख्यमंत्री श्री ए रेवंत रेड्डी जी का भी विशेष योगदान के लिए मैं तहे दिल आभार व्यक्त करता हूं। जैसा उन्होंने कहा कि राजनीति का मतलब यह नहीं है कि जो देश हित में काम हो उसे न किया जाए, और बड़े दिल के साथ उन्होंने इस काम को किया है। हम सभी जानते हैं राजनीति केवल सरकार बनाने के लिए नहीं की जाती है, राजनीति यदि की जाती है तो देश बनाने के लिए राजनीति की जाती है। शायद इसी भाव से उन्होंने सहज रूप से अपना पूरा सहयोग प्रदान किया है।